వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ జోరుగా ప్రచారం సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు గెలిపిస్తాయని ధీమా బాలానగర్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ విస్తృత ప్రచారం వచ్చే బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజా సమస్యలన్నీ తీరుస్తామని భరోసా శేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరికపూడి గాంధీ వినూత్న క్యాంపెయిన్ కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి అని ఓటర్లకు విజ్ఞప్తి తెలంగాణలో సమగ్ర కులగణన చేసే పార్టీలకే బీసీల ఓట్లు వేస్తాం స్పష్టం చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. డీటెయిల్స్ లోకి వెళ్తే కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ప్రచారం కొనసాగుతోంది. నేడు నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ గౌతమ్ నగర్ శోభన కాలనీలలో కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఫతేనగర్ బాలానగర్ డివిజన్లలో ఎక్కువ ప్రజల సమస్యలు గుర్తించామని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలలో అస్తం గుర్తుపై ఓటు వేసి కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ జనరల్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న నేను ఇవాళ మార్నింగ్ బాలానగర్ డివిజన్లోని ఇందిరానగర్, ఎన్టీఆర్ నగర్ బస్తీల్లో పర్యటించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ ఫతేనగర్లోని గౌతమ్ నగర్ ఏరియాలో తిరుగుతూ ఉన్నా. ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇందిరానగర్లో అయితే కనీసం నడవటానికి కూడా రోడ్డు లేని పరిస్థితి వాళ్ళు. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. చుట్టుపక్కల ల్యాండ్ అంతా కూడా కబ్జా పెట్టేసి వాటికి సిమెంట్ బ్లాక్స్ తోటి కాంపౌండ్ వాల్స్ కట్టేయడం జరిగింది ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు. మేము పొద్దున ఆ బస్తీల్లో తిరుగుతుంటే అక్కడ ఉన్న ప్రజలే అక్కడ కష్ట సుఖాలు చెప్తుంటే చాలా ఇబ్బంది అనిపించింది. కనీసం వాళ్ళకి నీళ్లు రావటం లేదంట. మరి ఆ మిషన్ భగీరథ ద్వారా ఇల్లు నీళ్ళు ఇచ్చామని చెప్తున్న నాయకులు ఒకసారి ఇందిరానగర్ వెళ్ళి ఆ రోడ్డులో తిరిగితే అక్కడ తెలుస్తుంది నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ రావట్లేదు 24 గంటలు అనేది. అలాగే ఏదైతే మేము అభివృద్ధి చేసామని చెప్తున్నారో పైనుంచి కింద వరకు కూడా మరి అభివృద్ధి బస్తీల్లో ఈ గల్లీల్లో తిరుగుతుంటే మీ అందరే సాక్ష్యం దీనికి ఎలా ఉందనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలను ఒకటే కోరుతూ ఉన్నాం, ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఏబీ టీముల కింద పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలని దగా చేస్తున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఆడపడుచులందరినీ 10 ఏళ్లుగా ఎదురు చూపులు చూసి వాళ్ళ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆడపడుచులు వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు కనబడతలేదు. మరి ఏదైతే ఆ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి. అసలు నువ్వు అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. అలాగే ఇవాళ ఇక్కడ ఉన్న లోకల్ నాయకుడు మరి చెరువులు భూములు కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
బీజేపీ జనసేన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుక్కడపల్లి నియోజకవర్గంలో చాలా మందికి పెన్షన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు రాలేదని ఓటర్లు అంటున్నారని చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 30,000 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 160 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీ కలిసి అధికారంలోకి రాబోతుందని, రాష్ట్రంలోని ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన కుక్కడపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపవలసిన మన ఓటర్ పౌరులు మాత్రమే. కావున మీ యొక్క ఓటు గ్లాసు గుర్తుపై వేసి నరేంద్ర మోడీ గారిని బలపరచవలసిందిగా కోరుతున్నాం. మన జనసేన అభ్యర్థి నమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు మన బాలనగర్ డివిజన్ లో పాదయాత్రకై బయలుదేరడం జరిగింది. డివిజన్లో మరి పాదయాత్ర మేము చేయడం జరుగుతుంది. పాదయాత్ర ఇక్కడ ప్రజలు అనేక సమస్యల గురించి చెప్పడం జరిగింది. మరి ఎప్పటి నుంచో నాలా సమస్య అట్లా ఉండిపోయింది. ఈరోజు వరకు కూడా నాలా సైడ్ వాల్స్ కానీ కింద ఫ్లోరింగ్లు కానీ ఏమి వేయకుండా దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఇక్కడ గ్రౌండ్ వాటర్ మరి పొల్యూషన్ అవడం జరుగుతూ ఉంది. మరి 10 సంవత్సరాల నుంచి కూడా అట్లాగే ఉండడం జరుగుతూ ఉంది. అట్లాగే చాలామందికి కూడా రేషన్ కార్డులు లేవని చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి విడోస్ పెన్షన్స్ కానీ మళ్ళీ చాలామంది కూడా పెన్షన్స్ కూడా రాలేదని చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా అసలు చెప్పాలంటే కాన్స్టిట్యున్సీ మొత్తం మీదే ఒక 160 ఇళ్ళు మాత్రమే ఇవ్వటం జరిగింది. మరి 30,000 మంది అప్లై చేసుకుంటే మరి అంత మరి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి చేయడం జరిగింది. యాక్చువల్గా మన కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. మరి ఇక్కడ కట్టించి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. మరి అలా కట్టకుండా అట్లాగే అట్టిపెట్టి ఆ ల్యాండ్ని మరి చాలామంది మరి మన ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు చాలామంది దాన్ని కబ్జా గురి చేస్తూ మరి కబ్జా కోర్లుగా తయారవడం జరిగింది. ఈ రోజున మరి పేదలకి ఇల్లు కట్టించుంటే చాలామంది కూడా అద్దెలు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీని గెలిపించాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలోని విజయనగర్, శుభోదయ, మాధవీనగర్, నవోదయ కాలనీలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తూ కేసీఆర్ పథకాల ద్వారా మేము లబ్ధి పొందామని, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని అంటున్నారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 9,000 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని అరికపూడి గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు షేర్లింగంపల్లిలోని ఆల్వెన్ కాలనీ డివిజన్లో విజయనగర్ కాలనీ, నవోదయ కాలనీ, మాధవీనగరు, శుభోదయ కాలనీ మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు ఒక అపార్ట్మెంట్కి పోయి ఒక ప్రెసిడెంట్ నడితే కూడా 100% గాంధీ గారిని భారీ మెజార్టీతో మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరిగింది. వార్ వన్ సైడ్ ఉన్నది. వీళ్ళంతా కూడా అన్ని అబద్ధాలు ఆడి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఏదేదో చెప్తుంటారు. కానీ పబ్లిక్లో అట్లా ఏం లేదు. చాలా బాగుంది. మా కేసీఆర్, కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు
మా గాంధీ గారు 9,000 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు ఈ విజయనగర కాలనీకే మొన్న మేము ఒక 80 లక్షల రోడ్లకు ఒక 80 లక్షలు డ్రైనేజ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇక అసోసియేషన్ వాళ్ళు అందరితో మీరు కావాలంటే ప్రతి అపార్ట్మెంట్ తిరిగి అడగండి. వాళ్ళంతా కూడా మేము భారీ మెజార్టీతో గాంధీ గారికి ఓటేసి శేర్లింగంపల్లిలో భారీ మెజార్టీ చూపిస్తామని కూడా ప్రజలంతా కూడా కోరుకున్నారు. అపార్ట్మెంట్ ప్రజెంట్లు కూడా భారీ మెజార్టీతో మేము కారు గుర్తుకు ఓటేస్తామని బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా డివిజన్ నుంచి మేము అతి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాను. రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ కస్తూరి నరేందర్ మణికొండలో వీడియో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మేలు చేసే 6 హామీ మేనిఫెస్టో పెట్టడం జరిగిందన్నారు. తెరాస నాయకులతో రాజేంద్రనగర్ గతంలో అభివృద్ధి పనులు జరగలేదని, మా ప్రభుత్వం రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఈ నెల 30వ తేదీన జరిగే ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలకు సేవ చేయకపోతే అతను లీడరే కాదు. కనుక నేను 95 నుండి 2011 వరకు సర్పంచ్ చేసిన. దాని తర్వాత 9 ఏళ్ల తర్వాత ప్రెసిడెంట్గా మున్సిపల్ చైర్మన్ నేను. ఏదైతే అభివృద్ధి చేసిందో ఇదే అభివృద్ధి రాజన్న కాన్స్టిట్యున్సీగా ప్రజలు చేసి వాళ్ళ రుణం తీసుకుంటారని మీ సభాముఖంగా చెప్పుకున్నాను. ఈ డెవలప్మెంట్ అనేది ఏదైతే టీఆర్ఎస్ ఉందో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అనేది లేదు. ప్రజలకు ఏదైతే చెందాలో ప్రజలు చెందకుండా చేసారు. దాంతో రిస్క్ చెంది ఇవాళ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వం ఉందో 10 ఏళ్ళ ప్రజలకు 10 పంగనామాలు పెట్టి సాగనంపారు. దాంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరిగి మళ్ళీ వాళ్ళకి నా పంగనామాలు పెట్టి పంపిస్తారని అందరికీ తెలుసు. రేపు 30వ తారీఖు నాడు కాంగ్రెస్ కు రాష్ట్ర మొత్తంగా రాజన్న కాన్స్టిట్యున్సీలో ఎంతమంది వస్తున్నారో అందరూ 30వ తారీఖు నాడు పోయి అస్తం గుర్తుకు ఓటేసి कांग्रेस ప్రభుత్వాన్ని తెస్తే जितेंद्र जी, शाहबुद्दीन जी और जो मंच पे बैठा हुआ है और मेरे प्रिय पत्रकार, आज मैं आपको थोड़ा बहुत बता दूंगी कि जो रिश्ता बीजेपी, बीआरएस और एमआईएम, आप सबको पता है कि दिल्ली लिकर स्कैम के बारे में, उसमें कविता के ऊपर जो केआरएस की बेटी है, केसीआर की बेटी है, उनके ऊपर बहुत बड़ा आरोप है। और जो आपको पता है कि मनीष सिसोदिया इसके ऊपर जेल में है। और जो भी नेता विपक्ष का है, जो एनसीपी का है, शिवसेना का है, कांग्रेस की है या टीएमसी, जो भी पार्टियों का है, सबके ऊपर ईडी का जांच है। लेकिन कविता के ऊपर क्यों नहीं है? क्यों कविता के ऊपर ईडी का जांच नहीं है? क्योंकि बीआरएस बीजेपी के साथ है। आपको सबको पता है कि इंडिया एक अलायंस गठबंधन फॉर्म किया गया है और जो भी पार्टियां बीजेपी के खिलाफ है, उन सब पार्टियों इस गठबंधन में है। अखिलेश यादव की समाजवादी है, आप है, टीएमसी, एनसीपी, शिवसेना है, कांग्रेस है, बहुत सारी पार्टियां। बीआरएस क्यों नहीं? మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లారెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఇష్టం వచ్చిన పదాలను వాడుతూ మాట్లాడితే ఊరుకునేది లేదని, దమ్ముంటే నిజ నిర్ధారణ జరపాలని, లేని ఎడల తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని 30 ఏళ్ల చరిత్ర కలిగినది ఈ ఫెడరేషన్ అని అలాంటి ఫెడరేషన్ ని సొంత రాజకీయం కోసం వాడుకోవడం తగదన్నారు. ఏదైనా ఉంటే చర్చకు రా, నేను సిద్ధంగా అంటూ రాపోలు రాములు మల్లారెడ్డికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల నరసింగరావు, రామకృష్ణ, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి 600 గజాలు కాదు కదా, ఇప్పటి వరకు వాళ్ళు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చినట్టు చూపిస్తావా? నువ్వు వచ్చి చూపించగలుగుతావు? పట్టాలు ఇచ్చిన పోయి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయించినవా? బోడుపల్ల 300 ఎకరాల భూమిని నువ్వు ఇప్పిస్తావు, సంతోషం, ఇప్పియ్యా. ఎందుకు అయిపోయి ఎవడో కేసు వేస్తే రాపోలు రాములు వేయించుడు కేసు చూపించగలుగుతావా? నువ్వు అంటున్నావు కదా, ప్రూఫ్ చేయగలుగుతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అయ్య కరెక్ట్ పుడితే నువ్వు, నీ అమ్మ అయ్యకు నువ్వు ఒక్కటి కరెక్ట్గా పుడితే నువ్వు వచ్చి ప్రూఫ్ చేయి. లేదంటే నువ్వు నమ్ముకున్న కొబ్బరి మల్ల గుడికి పోదామా, లేకపోతే ఈ ఊర్లో ఉండే బంగారు భాష గుడి కాడికి వచ్చి ప్రమాణం చేస్తావా? నీ పిల్లలు తీసుకున్నారా, నేను వస్తా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నోటికి ఎట్లా వస్తే అట్లా కుక్క మాట్లాడినట్టు కుక్క మొరినట్టు వరితే ఎవడే నమ్ముతాడు అనుకుంటున్నావా? ఈ 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఎంపీకి 5 ఏళ్ళు ఎరిగినావు, ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఉన్నావు. నువ్వు ఏం చేసినావా? ఒక పని చూపి బొడుపలకు ఒక 10 రూపాయలు కూడా 10 రూపాయలు తెచ్చిన దాఖలాలు లేవు. నువ్వు మన ఆర్టీఐ కింద తీసుకున్నావు. ఆ ఫామ్ని ఆర్టీఐ కింద పెట్టినాం. ఈ ఆర్టీఐ కింద పెడితే వాళ్ళు 1 రూపాయి కూడా తీసుకురాలేదు. మన మున్సిపాలిటీ నిధులతోనే డెవలప్ చేసినాం. మల్లారెడ్డి 1 రూపాయి తీసుకురాలేదని చెప్పి ఇక మా బాలరాజు గౌడ్ తీసుకొచ్చింది ఇది ఆర్టీఐ కింద. తర్వాత వర్క్ బోర్డ్ ఆర్టీఐ కింద లెటర్ తీసుకొచ్చినామని, ఆర్టీఐ కింద తీసుకొస్తే అందులో 1 రూపాయి కూడా మల్లారెడ్డి తీసుకురాలేదు, మినిస్టర్ నుంచి నిధులు రాలేదని చెప్తా ఉన్నారు. నేను చేసిన జబ్బాలు జరుపుకుంటున్నావు, నీ పెళ్ళమ్మ కూడా జబ్బాలు కొట్టుకో, లేకపోతే నీ కుటుంబంలో కూడా జబ్బాలు నడుచుకో, ఆమె సంతోషపడుతుంది. నువ్వు ప్రజల అమాయకులను పట్టుకొని, పేదవాళ్ళని పట్టుకొని నువ్వు జబ్బాలు జరుపుకుంటా. నేను ఏం చేసినావు? ఒక పని చూపి ఛాలెంజ్ చేస్తావా? ఏం చేసినావు చూపిస్తావు? ఒక గ్రంథాలయం తీసుకొచ్చినావా? ఒక జూనియర్ కాలేజ్ చేసినావా? ఒక 10 రూపాయలు నీ నిధులు తీసుకొని, మా నిధులు, మా మున్సిపాలిటీకి వచ్చిన నిధులతో రోడ్లు వేసి అది కార్పొరేటర్లు చేసుకునే పనులు, ఆడ డబ్బా కొట్టుకున్నావు. నీ శిలాపలకాలు నువ్వేస్తున్నావు. నువ్వేం చేసినావు చెప్పు? సుధీర్ రెడ్డి ఏం చేసిండని అంటున్నాడు. సుధీర్ రెడ్డి నువ్వు చివరొస్తేదైతే మాట్లాడుతున్నావో, ఆ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ సుధీర్ రెడ్డి రోడ్డు వైడనింగ్ చేసి ఆ సుధీర్ రెడ్డి అంబేద్కర్ బొమ్మను జరిపించేసి ఇలా అందరు మాట్లాడుకునే విధంగా రోడ్డు వైడనింగ్ చేసిన చరిత్ర ఆయనది. నువ్వేం చేసినావు? సుధీర్ రెడ్డి ఉన్నప్పుడే మేము ఫెడరేషన్ పక్షాన పెద్ద ఎత్తున నీళ్ళ కోసం ప్రజలు నీళ్ళకు అల్లాడుతూ ఉంటే ధర్నాలు చేసి గొడవలు చేస్తే చందులాల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే పెట్రోల్ వేసుకొని కాల్చుకుంటే దాన్ని స్పందించిన సుధీర్ రెడ్డి ఊరికి నీళ్ళు తీసుకొచ్చిండు. బోడుపల్లి డివిజన్ ఏర్పాటు చేసిండు. ఊరికి సబ్స్టేషన్ నేర్పించిండు. అక్కడ నువ్వేం చేపించవచ్చు? ఒక్క పని చూపి, నువ్వు ఒక్కడంటే ఒక్కడు చూపి, నువ్వు శిలాపలకాలు వేయుడు తప్ప నువ్వేమైనా పని చేసినావా చెప్పు. కేటీఆర్ తీసుకొచ్చినావు కదా, ఏది చంగిచెల్ల ఎస్ఎన్డిపి నిధుల కింద నిధులు కేటీఆర్ తీసుకొచ్చి 6 నెలల్లో పూర్తి చేస్తున్న వీడియోలు మా దగ్గర ఇంకా ఉన్నాయి. ఎందుకు తట్టని బట్టి తీసి ఎత్తయ్యలేదు? తట్టని బట్టి తీసింది వాడు ఎందుకు కాలువ కట్టలేదు చెప్పు. దాని సమాధానం చెప్తావా? చెప్పే ధైర్యం దమ్ముంటే నువ్వు రా. నువ్వేదో అమాయకులు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ గ్రామాల్లో కారు ప్రచారం జోరు కొనసాగుతోంది. గడప గడపకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. జోరుగా ప్రచారం చేస్తున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెంట రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేష్ తదితరులు పాల్గొని ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. చేయాలి. ఇప్పటిదాకా ఆసరా పెన్షన్ల విషయం చెప్పిండో ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. 13 మంది మిగిలిపోయారట. మార్చి తర్వాత అది కూడా కంప్లీట్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరూ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఈ ఊరికి పెద్ద రోడ్డు రావాలి. ఇంకొకటి ఎలిమినేట్ నుంచి అంటే ఇక్కడికెళ్ళి చంద్రపటేల్ గూడ నుంచి
తుర్కాగూడ నుంచి కప్పాడు నుంచి పెత్తుల్ల నుంచి గున్గల్ రోడ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంతారెడ్డి తన ప్రచారంలో జోరు పెంచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని చింతల్ డివిజన్ లో రోడ్ షోలు, భారీ ర్యాలీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొలను హనుమంతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు ఓటర్లకు వివరిస్తూ ఓటు వేయమని అడుగుతున్నామన్నారు. తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన సోనియమ్మను మరవద్దని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అర్థిస్తున్నారు. ఈసారి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కుత్బుల్లాపూర్ను అభివృద్ధి పదంలోకి తీసుకొని వస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసే పార్టీలకే బీసీల ఓట్లు వేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమగ్ర కులగణన చేపట్టాలని, తాము ఎన్నో ఏండ్లుగా చేస్తున్న పోరాటాలు ఫలిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలో మొదలైన కులగణన అన్ని రాష్ట్రాలకు కులగణన చేయడానికి ముందుకు రావడం శుభసూచకమన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సమగ్ర కులగణనను ప్రారంభించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ నిర్ణయం బీసీల పోరాట విజయమన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ఎజెండాగా ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు మీరెవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, ఈ ఎన్నికల ప్రచారంలో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల బహిరంగ సభల్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరాల్లోనే మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపడతామని చెప్పి ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టంగా తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలి. ప్రకటించడమే కాదు, మీరు అధికారంలోకి వచ్చినాక వారం రోజుల్లోనే ఇలా సమగ్ర కులగణన చేపడతామని చెప్పి మీరు హామీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పార్టీ కనుక సమగ్ర కులగణన చేపడతామని చెప్తారో ఆ పార్టీకి బీసీల ఆదరణ ఉంటుంది, ఆ పార్టీలు బీసీల మెప్పు పొందగలుగుతారు, ఆ పార్టీలకు బీసీల ఓట్లు వస్తాయి. కానీ మీరు బీసీ కులగణన చేపట్టకుండా, బీసీ కులాల లెక్కలు తీయకుండా, సమగ్ర కులగణన చేపట్టకుండా మేము ఇలా బీసీల ఓట్లు అడుగుతామంటే, సమగ్ర కులగణన చేపట్టకుండా బీసీల ఓట్లు అడుగుతామంటే బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదు, బీసీల ఓట్లు అడిగే కనీస నైతిక హక్కు మీకు లేదు. మేము అధికారంలోకి వస్తే మేము సమగ్ర కులగణన చేపడతామంటేనే మీకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంది, లేకపోతే మీకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ప్రచారంలో తాయిలాలు ఇస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం, మా జనాభా ఎంత ఉందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కనుక ఈ సమగ్ర కులగణన చేపట్టకపోతే బీసీలు రాజకీయంగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు గండి కొట్టారు. రేపు 6 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమగ్ర కులగణన లేకపోతే ఇలా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బీసీల రిజర్వేషన్ దక్కవు. ఎందుకంటే మీ జనాభా లెక్కలు లేవు, మీకు ఎన్నికల 34% అని చెప్పి కోర్టులు అడుగుతున్నాయి. ఓసీ కులాల లెక్క లేకపోతే ఇవాళ స్థానిక సంస్థలో 50% రిజర్వేషన్ దక్కి బీసీలు ఎవరు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో ఎట్లయితే అగ్రకులాలు అయ్యారో ఆ పదవులలో కూడా మళ్ళా అగ్రకులాలు అవుతారు. కాబట్టి మాకు కావాల్సింది, బీసీలకు కావాల్సింది సమగ్ర కులగణన కావాలి. ఏపీ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఈ రోజు లెక్కలకు మొదలుపెట్టి ప్రారంభించింది ఏపీలో. తెలంగాణలో కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 15 రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయి. డిసెంబర్ 3 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఆ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వంలో
సమగ్ర కులగణన వారం రోజుల్లో చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాలి. ఈ 3 ప్రధాన పార్టీలు చెప్పాలి. చెప్పకపోతే మాత్రం బీసీలే మీ కుత్బుల్లాపూర్ బీసీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్కు కుత్బుల్లాపూర్ కాపు సేనా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్కు మద్దతుగా చింతల్ షా థియేటర్ నుంచి కల్పన సొసైటీ వరకు భారీ ర్యాలీ చేపట్టారు కాపు సేవా సమితి నాయకులు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కూన శ్రీశైలం గౌడ్కు అండగా ఉన్నామన్నారు. శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఓసీలుగా ఉన్న 26 కులాలను బీసీలుగా మార్చే బాధ్యత తాను తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వాగ్దానాలన్నీ కూడా నీళ్ల మూటలే. దాని జోలి పోదలుచుకోలేదు. దానవీర శూరకర్ణ అప్పట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికే కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నట్లు నవీన్ యాదవ్ తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో నవీన్ యాదవ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతో అనుభవమైన చిన్న శ్రీశైలం యాదవ్ అనుభవ పాఠాలు అజారుద్దీన్, నవీన్ యాదవ్లు నేర్చుకుని ఎన్నికలలో జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు. ఏ పేదోడికి కష్టం వచ్చినా ఏ ప్రభుత్వ అధికారులు పేద ప్రజల మీద దాడులు చేస్తే అంతర్రాష్ట్రీయంగా పీజీఆర్ గారు వచ్చారు. వారు చనిపోయినాక నిజంగా ఈ జంట నగరాలలో నాయకత్వం బలహీనమైంది. బస్తీలలో ఉండే పేదోళ్ళ పక్షాన కొట్లాడేటోళ్ళు కరువై ఇవాళ సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నవీన్ యాదవ్ వచ్చిన నగరాలలో తప్పకుండా బస్తీలో ఉండే పేదోళ్లకు ప్రోత్సహించి ఒక మంచి నాయకుడుగా పేదోళ్లకు సేవ చేసే ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ జంట నగరాలలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రల్ని తిప్పికొట్టవలసిన బాధ్యత, ఈ జంట నగరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతం సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వేలాది లక్షలాది మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అంటగా నిలబడే చిన్న శ్రీశైలం యాదవ్. అందుకే ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే అటు సంగర్, ఇటు శేఖరపల్లి, ఇటు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రోజు గెలవబడుతున్నాడు.
అదేవిధంగా మా 96 సోదరులు ఈ రోజు రాష్ట్రానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ జోరుగా ప్రచారం. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు గెలిపిస్తాయని ధీమా. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ విస్తృత ప్రచారం. వచ్చే బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజా సమస్యలన్నీ తీరుస్తామని భరోసా. శేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరికపూడి గాంధీ వినూత్న క్యాంపెయిన్. కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి అని ఓటర్లకు విజ్ఞప్తి. తెలంగాణలో సమగ్ర కులగణన చేసే పార్టీలకే బీసీల ఓట్లు వేస్తాం. స్పష్టం చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.